ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. విష్ణు సహస్రంలో 660వ నామం ధనంజయ అన్నారు. అపారంగా ధనం ఉన్నటువంటి స్వామి ధనంజయుడు. ఉండటం అంటే ఆయనకి ఏమీ తక్కువ కాదు, సృష్టించిందంతా ఆయనదే కనుక దాన్ని జయించిన వాడు అన్నారు, ధనంజయ అన్నారు. అంటే ధనం ఉంటే మనకి అనేక విధాలైన చెడు అలవాట్లు కానివ్వండి, చెడు బుద్ధులు కానివ్వండి, స్వార్థము, మరి అహంకారము, ఆ ధనం వల్ల ఇప్పుడు చదువు వినయాన్ని నేర్పాలి. చదువు వల్ల అహంకారం వస్తే వాడు ప్రయోజకుడు కాడు. మరి లౌకికంగా కూడా అహంకారం దెబ్బ కొడుతుందే కానీ వాళ్ళని భవిష్యత్తులో కూడా పైకి రానివ్వదు. అట్లాగే ధనం సంపాదించే అదృష్టం బాగుండి సంపాదన పెరిగిందనుకోండి, దానివల్ల అహంకారం పెరిగితే అధోగతి పాలే అవుతారు తప్పితే వాళ్ళు ఉన్నత స్థితికి రారు. అందరిలో గౌరవాన్ని పొందాలి అంటే, ఏదైనా మనం పొందాలి అంటే మనము ఇస్తేనే మనకి లభిస్తుంది. మనం ఏది ఇస్తే అది లభిస్తుంది. ఏది ఇవ్వాలి అంటే మనకి ఏది కావాలో అది మనం ఇతరులకు పంచాలి. అప్పుడే మనకి రెట్టింపై తిరిగి వస్తుంది. అట్లా మరి ఆ ధనం జయుడు అన్నారంటే ఆ ధనం వల్ల వచ్చేటివన్నీ ఆయన దగ్గర ఉన్నాయి కదా. ఆయనకి అహంకారం, ద్వేషం, రాగం, మరి క్రోధం, లోభం, ఆశ ఇవన్నీ లేవు ఆయనకి. ఎంత ధనమంతా అయిందే, సంపద అంతా అయిందే, కానీ ఈ గుణాలు ఏమీ, ధనం వల్ల వచ్చే చెడు గుణాలన్నీ ఆయనకి దగ్గరికి ఏమీ రాలేవు. వాటన్నిటినీ జయించినవాడు కనుక ధనంజయుడు అన్నారు. అట్లాగే మరి అర్జునుడిని కూడా ధనంజయుడు అన్నారు. మరి ఆ అర్జునుడు కూడా మరి వినయంతో భగవంతుని దగ్గర వినయ విధేయతలతో, భక్తి శ్రద్ధలతో ధర్మరాజు ధర్మ మార్గాన నడిపిస్తుంటే వీళ్ళందరూ కూడా తమ్ముళ్ళందరూ ధర్మ మార్గంలో నడవబట్టి అంత పేరు ప్రఖ్యాతులు గాంచారు. మరి అంత కష్టంలో కూడా ధర్మంగా నడవగలిగారు కనుకే వాళ్ళకి అంత విలువ, గౌరవం విస్తారంగా వచ్చింది. మరి అందుకే ఆయన్ని కూడా ధనంజయుడు అన్నారు అర్జునుని. ప్రతి వారి చేత పొందదగిన ధనం అంటే నిక్షిప్తంగా వాళ్ళ యందే దాచి ఉంచబడుతుంది. మరి అట్టి ధనమే నేను అని చెప్తున్నాడు. ప్రతి వాళ్ళు ధనాన్ని సంపాదించుకొని పొందుతారు కదా, ఆ ధనాన్ని పొందుతారు, దానివల్ల భోగాల్ని పొందుతారు, దాన్ని దాచుకుంటారు. ఇటువంటి ధనము యొక్క స్వరూపమే నేను అని చెప్తున్నాడు ఇక్కడ పరమాత్మ. ఏది ఆయన కాకుండా ఉంది? ప్రతిదీ ఆయనే. జగత్తులో ఆయన ద్వారానే సంకల్పమాత్రంగా సృష్టింపబడింది, జగత్తు నడుస్తోంది. కాకపోతే ప్రతి విషయము, ప్రతిదీ నేనే అని ఆయన చెప్పటం వల్ల మనకి దాని మీద ఛాస మళ్ళుతుంది. లేకపోతే ఏది చెప్పకపోతే అదే మనకి చెప్తేనే మనకి ధ్యాస మళ్ళదు. ఆ భగవంతుని యొక్క చైతన్యం దాంట్లో ఉంది అనేటువంటి ఛాస మళ్ళాలి అంటే అనేక విధాలుగా, అనేక రోజులు, అనేక నామాల ద్వారా, అనేక వివరణల ద్వారా, బోధల ద్వారా తెలుసుకుంటే కానీ ఎప్పటికో మనకి ఆ సాధన రాదు. అందుకని
ప్రతిదీ నేనే అని ఆయన చెప్పవలసి వస్తోంది, చెప్తున్నారు. అందుకని అటువంటి ధనం నేనే. ప్రతి వాళ్ళు కూడా దాచుకుంటారు కదా, ఆ దాచి ఉంచిన ధనం నేనే. ఈ ధనం జయించి వశం చేసుకోవలసి ఉంటుంది. ధనాన్ని జయించి వశం చేసుకోవాలి అంటే ఇందాక చెప్పినటువంటి ధనం వల్ల వచ్చేటువంటి దుర్గుణాలను జయించి సద్గుణాలతో మరి చక్కగా పేరు ప్రఖ్యాతులు పొంది మరి దాన ధర్మాలు చేసి జన్మకు సార్థకత చేకూర్చుకోవాలి. అంతేగాని దాన్ని దుర్గుణాలకి అహంకారానికి పోతే అధోగతి పాలవుతారు. ఇలా మంచికి ఉపయోగించి మంచిగా మరి గౌరవ మర్యాదలు పొందితే ధనాన్ని జయించిన వాళ్ళు అవుతారు. కనుక వాళ్ళు అటువంటి వాళ్ళు ధనంజయులే అవుతారు. అందుకని అది అట్లా జయించటము అనేది కూడా ఎవరి వల్ల అవుతుంది? నారాయణుని వల్ల అవుతుంది. ఆ నారాయణుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. కనుక ఆ మనలో ఉన్నటువంటి ఆ నారాయణుని ఛాసలో పెట్టుకుంటే ఆ నారాయణుడు జయించినటువంటి జయం మనము పొందుతాము, ధనంజయులము అవుతాము. కనుక అపారంగా ధనం సంపాదించిన స్వామికి ధనంజయుడు అని పేరు వచ్చింది. మరి దిగ్విజయంలో అర్జునుడై విస్తారంగా ధనం సంపాదించిన స్వామి ధనంజయుడు అని పేరు వచ్చింది. ఇవన్నీ కూడా పాండవానాం ధనంజయ అని పరమాత్మ తానే స్వయంగా చెప్పాడు. అది శ్రీకృష్ణుడి వచనం అని శంకరాచార్యుల వారు వ్యాఖ్యానించారు. ధనం సంపాదించినప్పుడు వాటి మీద ఆశ, లోభం, రక్షణ మొదలైన గుణాలు ఎక్కువగా ప్రకోపిస్తాయి. గనక ఈ వ్యామోహాల్ని జయించి ఉత్తమంగా విలసిల్లే స్వామిని ధనంజయుడని అన్నారని పరాశర భట్టరు అన్నారు. ధర్మజుని రాజసూయ యాగానికై ధనాన్ని గెలిచి తెచ్చిన వారు ధనంజయుడని సత్యసంధులు అభిప్రాయపడ్డారు. ధర్మజ్ఞులు ఓం ధనంజయాయ నమః అని స్వామిని కొలుస్తున్నారు. కనుక స్వామిని, ధనంజయుడైనటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ, స్వామి ధనమూలమిదం జగత్ అన్నారు. ఆ ధనం లేకపోతే జగత్తులో మనలేము, బ్రతకలేము, జీవించలేము. కనుక ఆ ధనాన్ని ప్రసాదించి దాని వల్ల వచ్చేటువంటి చెడు గుణాలను రాకుండా ఆ ధనాన్ని చక్కగా సద్వినియోగం చేసి అవసరమైన వాళ్లకు పంచి అనేక విధాలుగా వాటిని దాన ధర్మాలకు, యజ్ఞయాగాలకు మరి చక్కగా ఉపయోగించి జన్మను సార్థకం చేసుకునేటువంటి శక్తిని ప్రసాదించి మమ్మల్ని ఉద్ధరించుతా స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మాన్ అమృతంగమయ. ఓం శాంతి శాంతి.